చంద్రబాబు నాయుడు గోదావరిని కూడా దోసుకుపోవడానికి తెలంగాణను శాశ్వతంగా ఎడరిగా మార్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీనిపైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడం లేదు. ఎంత పెద్ద ఎత్తున అయితే ప్రయత్నాలు జరగాలనో, ఎంత సీరియస్గా తీసుకోవాలనో, ఏ పద్ధతుల్లో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలనో, తెలంగాణలో ఉండే ప్రజల్ని, పార్టీలని అన్ని ఐక్యం చేసి ఏకోన్ముఖంగా కొట్లాడాలనో ఆ పరిస్థితి ఇక్కడ జరగడం లేదు. క్యాబినెట్లోనైనా దానిపైన సీరియస్గా చర్చ జరుగుతుందేమో, రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆపడానికి తన ప్రయత్నాన్ని తీవ్రంగా చేస్తుందేమో అని చెప్పేసి మేము భావించినాం. కానీ ఆ వాతావరణం ఎక్కడ కూడా కనపడలేదు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సీరియస్గా తీసుకున్నట్టు అనిపించడం లేదు. కానీ ఇది సరైన పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, రాష్ట్ర ప్రయోజనాలకి చాలా తీవ్రమైన విఘాతం కలిగే అవకాశం ఉంది. నీళ్ళ విషయంలో కృష్ణ ఇప్పటికే ఖతమైపోయింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేసిన తెలివి తక్కువతనం వల్ల కృష్ణ నీళ్ళ విషయంలో మనకు నష్టం జరిగింది. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్కే కొంత నష్టం జరిగితే దాంట్లో తెలంగాణకి ఇంకా తీవ్రమైన అన్యాయం జరిగింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నీళ్లను మొత్తం మాకే వచ్చినాయి అన్న పద్ధతుల్లో ఆంధ్ర ప్రాంత నాయకులు వాడుతుంటే కనీసం తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా సోయలేదు, మాట్లాడలేదు. ఆనాడున్న నాయకులు ఎవరు కూడా మాట్లాడలేదు. దాంతోనే తెలంగాణకు తీవ్రంగా నష్టం జరిగింది. ఎంత అంటే పూడ్చుకోలేనంత నష్టం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం పేను గుట్టినట్టు కూడా లేదు. ఎందుకో ఏదో మాట్లాడదాం, రాజకీయంగా ఇతరుల మీద నెపనెడదాం అని ఒక ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వంగా చంద్రబాబును చర్చలకు పిలుద్దామనే మాట ఏదైతుందో దానికి మించిన దరిద్రపు కొట్ట ఆలోచన ఇంకొకటి ఉండదు. మనం చేయాల్సింది, మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్కు కాల్ఫర్ చేయమని చెప్పి డిమాండ్ చేయాలి మన ముఖ్యమంత్రి. అపెక్స్ కౌన్సిల్ సమావేశం వెంటనే ఏర్పాటు చేయండి, దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అభిప్రాయం మేము చెప్పే అవకాశం ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయాలి వాళ్ళ మన ముఖ్యమంత్రి. కేంద్ర జలశాఖ మంత్రికి చైర్మన్ కాబట్టి ఆయన వెంటనే దాన్ని డిమాండ్ చేయాలి. అసలైన స్టెప్ అది. మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి అవసరం కాబట్టి అక్కడ నీ నిరసన తెలియజేయాలి. నీ రాష్ట్ర ప్రభుత్వం ఏమనుకుంటుంది, రాష్ట్ర ప్రజల ఆలోచన లేనిది అనేది చెప్పాల్సిన వేదిక అది, అధికారిక వేదిక అది, మనకు రాజ్యాంగం ద్వారా వచ్చిన హక్కు అది. మీరు దాన్ని వినియోగించకుండా చంద్రబాబుతో చర్చలు చేస్తాం, ఇంకోటితో చర్చలు చేసడం అనేది అది ప్రజలకు ద్రోహం చేయడం అవుతుంది, తెలంగాణ ప్రయోజనాలకి నష్టం కలిగించడం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. గోదావరి కావేరీ లింక్ చర్చనే లేదు, అది ముగిసిన అధ్యాయము. లేని దాన్ని ఉన్నట్టు చూపించే ఒక ప్రయత్నం, కుటిల ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆ మాయలో మనం పడొద్దు. తెలంగాణ రాజకీయ పార్టీలు ఎవరు కూడా ఆ మాయలో పడొద్దు. బీజేపీ నాయకులు కూడా, కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా అవగాహన పెంచుకొని మాట్లాడితే మంచిది. జరుగుతున్న కుట్ర ఏందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు, డోకా మాటలు మాట్లాడుతున్నారు. ఒక వర్గం మీడియాని స్పష్టంగా చెప్తా ఉన్నా, మిగులు జలాలు తీసుకుపోతే మీకు తప్పేంది? మిగులు జలాలు తీసుకుపోవడం కాదు ఇది. ఒక పథకం ప్రకారమే తొందరలోనే గోదావరి ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉంది. గోదావరి ట్రిబ్యునల్ కనుక ఒకసారి వస్తే ఇక నాకు వీలు కాదు అని చెప్పి తెలిసిన చంద్రబాబు ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ కాకముందే నేను హక్కు పుట్టించుకోవాలి,
ఇంకొక 200 టీఎంసీల నీళ్ళకు హక్కు పుట్టించుకోవాలి గోదావరిలో అని చెప్పి ఒక కుటిల ప్రయత్నానికి నాంది ఇది. అది జరిగితే దెబ్బతినేది తెలంగాణ మాత్రమే. తెలంగాణ హక్కుల్ని కోల్పోయే ప్రమాదం ఉంది.